పార్లమెంటులో నీట్ లీకేజీపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ అవకాశం ఇవ్వకపోవడంపై మహేశ్వరం సీనియర్ కాంగ్రెస్ నేత ఎడమ మోహన్ రెడ్డి మండిపడ్డారు. నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతల అక్రమ అరెస్టులను తప్పుపట్టిన ఆయన తెలంగాణ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి కోరిన రీతిలోనే లోక్సభలోనూ ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంపీ కూడా అయిన మల్లికార్జున ఖర్గే మరియు తమ ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ వంటి జాతీయ నేతలను కేంద్రంలో అధికారంలో ఉన్న కర్కశ ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఎడమ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు పార్లమెంటులో మాట్లాడతామని, ముఖ్యంగా నీట్ పరీక్ష లీకేజీ నేపథ్యంలో విద్యార్థులు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారనే ఒక అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి ఒక ప్రతిపక్ష పార్టీగా వాటికి సంబంధించి అనేక అంశాలను వివరిస్తామని కూడా కోరిన నేపథ్యంలో మైకు ఇవ్వడానికి కూడా మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో అంగీకరించలేదని, ఇది పాశవిక వైఖరికి కూడా నిదర్శనమని మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. అయినప్పటికీ కూడా పార్లమెంట్లో మాట్లాడేందుకు ఒక ముఖ్యమైన సమస్యపై లక్షలాది మంది నిరుద్యోగులతో సంబంధించిన జీవితాలకు సంబంధించిన ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై మాట్లాడదామంటే ఛాన్స్ ఇవ్వలేదని కూడా మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే పార్లమెంటు బయటకు వచ్చిన రాహుల్ గాంధీ తదితరులు మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించేందుకు వెళ్ళిన క్రమంలోనే చట్ట వ్యతిరేకంగా అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం అనేది లజ్జాకరమని కూడా మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను ప్రధానమంత్రి మోడీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉదాహరణకు తెలంగాణలో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారని, ఇప్పుడు యువకుడు నల్లమల ముద్దు బిడ్డగా పేరు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, అతి చిన్న వయసులోనే ఆయన ఆ టార్గెట్ను రీచ్ అయ్యారని మోహన్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కి ఎంతో అనుభవం ఉందని, అందువల్లనే అసెంబ్లీకి వచ్చి తనలాంటి జూనియర్ ముఖ్యమంత్రులకు హితోపదేశము, మార్గనిర్దేశకత్వం వివిధ అంశాలపై చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ను అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందిగా కోరుతున్నారని మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అవసరమైతే ఎన్ని గంటలైనా మాట్లాడాలంటే మైకు ఇవ్వడానికి కూడా తాము సిద్ధమని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న విషయాన్ని మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఒక ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని స్వయంగా ఒక యువ ముఖ్యమంత్రి కోరుతున్నారంటే ఆ మాత్రం లౌకిక జ్ఞానం కానీ విశాల సౌభ్రాతృత్వం కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని, పైగా సాక్షాత్తు ప్రజా సమస్యలపై ప్రత్యేకించి ఎంతో ఇంపార్టెన్స్ కలిగిన నీట్ వ్యవహారంపై లోక్సభలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం పట్ల కూడా నరేంద్ర మోడీ వైఖరిని మోహన్ రెడ్డి తప్పుపట్టారు. అక్కడ మోహన్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న, ముఖ్యంగా ప్రతిపక్షాల పట్ల అనుసరిస్తున్న పాజిటివ్ వైఖరికి భిన్నంగా కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నదని మోహన్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో పట్టుబడ్డారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ వాళ్ళు తప్పించుకుంటూ తిరుగుతున్నప్పటికీ కూడా ఒక ప్రైమ్ మినిస్టర్కు, ఒక చీఫ్ మినిస్టర్కు ఇదే ఒక పెద్ద తేడా అనే విషయం కూడా ప్రజలు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా మోహన్ రెడ్డి గుర్తు చేశారు. నీటి పరీక్షకు సంబంధించి తమ తప్పును కేంద్రం ఒప్పుకోవాలని, అదేవిధంగా తప్పు చేసిన వారిపై శిక్షలు పడాలని, దీనికి సంబంధించి కేంద్రం కూడా తన బాధ్యత వహించి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారు, యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా చెల్లెలు ప్రియాంక గాంధీ గారు నీట్ పరీక్షల మీద లీక్ అయ్యింది, విద్యార్థులకు చదువుకున్నోళ్ళకు అన్యాయం జరిగింది, మేము పార్లమెంటులో ప్రతిపక్షంగా మాట్లాడనీకి అవకాశం ఇవ్వండి, బడుగు బలహీన వర్గాల పిల్లలకు అన్యాయం మీద ఎందుకు పరీక్షలు పేపర్లు లీక్ అయినవి, మేము కేసీఆర్ను అసెంబ్లీకి రా, నీకు టైం ఇస్తాం, మైక్ ఇస్తాం, అసెంబ్లీలకు రా, చర్చలు పెడదాం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నీకేమన్నా అనుభవం ఉంటే, నేను చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రిని తెలియక ఏదన్నా తప్పులు చేస్తే నువ్వు చెప్పితే నేను సవరించుకుంటా, అసెంబ్లీకి రా అని తెలంగాణ ముఖ్యమంత్రి బతిలాడుతుండు. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలకు రాకుండా కాగితాల మీద లెక్కలుంటాయి, అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది అని ఇవాళ గడ్డల పోటీ ప్రతి ఒక్క మండలానికి 25 లక్షలు పెప్సీలకు కట్టి 25 లక్షలు డీజిల్ ఓపించి ఒక్కొక్క మండలంలో 2000 మందితోటి మీటింగులు పెట్టి సోషల్ మీడియాను పేపర్లను కొని హల్చల్ చేస్తుర్రు అంటే ప్రధానమంత్రికి ఎంత తేడా ఉంది, ఇక్కడ యువ నాయకునికి ఎంత తేడా ఉందో ఓట్లేసిన ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి అని మహేశ్వరం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మోహన్ రెడ్డి విశ్లేషణ.